సో మన టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ గారికి పెద్ద షాక్ తగిలిందని చెప్పి అనుకోవాలి. బేసిక్‌గా ఆయన ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడు. అందుకోసం ఇప్పుడు ఈ షాక్ తగిలింది. ఇంతకు ఎవరితో పెట్టుకున్నారు? రోహిత్ శర్మతోనే గదా! అదే గదా ఇష్యూ అంటే ఇండైరెక్ట్‌గా అదే. కానీ ఇక్కడ పెట్టుకుంది రోహిత్ శర్మతో మాత్రమే కాదు. త్రూ ఔట్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌తోని పెట్టుకున్నారు. అండ్ అక్కడే బెడిసి కొట్టింది అని చెప్పి మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం. యెస్, టీమిండియాని నడిపించేది ఎవరు అంటే ఎవరు అవునన్నా కాదన్నా ఇండియన్ ఫ్యాన్స్ మాత్రమే. మనం ఇచ్చే వ్యూవర్షిప్ గానివ్వండి, మనం ఇచ్చే హైప్ గానివ్వండి, మనం ఇచ్చే మార్కెట్ గానివ్వండి, అండ్ మన ద్వారా వచ్చే మనీ గానివ్వండి, ప్రపంచంలో ఏ క్రికెట్ బోర్డుకి కూడా సాధ్యం కానే కాదు. అందుకోసం రోహిత్ శర్మ కూడా ప్రాపర్ మాస్టర్ స్ట్రోకే ఇచ్చాడు బీసీసీఐకి అని చెప్పి అనుకోవచ్చు. ముఖ్యంగా అజిత్ అగార్కర్కి అని చెప్పి అనుకోవాలి. అందుకోసం ఇప్పుడు బీసీసీఐ వచ్చేసి మన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కి టాటా గుడ్ బై చెప్పేసి ఆయన ప్లేస్ లో ఇంకొక కొత్త అతన్ని తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇన్ని రోజులు మన అందరం ఏమనుకున్నాం అంటే వివిఎస్ లక్ష్మణ్ గారే ఆ పొజిషన్ కి కరెక్ట్ ఆయనే వస్తున్నారు అని చెప్పి అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్ గారి పేరు అక్కడి నుంచి తీసేశారు అని చెప్పి న్యూస్ వచ్చింది. అండ్ ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం ఒకవేళ అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ ను బీసీసీఐ పొడిగించకపోతే ఆయన స్థానంలో భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ వచ్చి కూర్చునే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీరే అనుకుంటున్నారు జహీర్ ఖాన్ ఈ పొజిషన్ కి కరెక్టా కాదా? ఇప్పుడే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. అయితే ఇక్కడ మరి వివిఎస్ లక్ష్మణ్ ఎందుకని దీని నుంచి తప్పుకున్నారు అని చెప్పంటే దానికి ఒక రీజన్ ఉంది. బేసిక్ గా ఆయన మీద ఎక్కువ వర్క్ ప్రెషర్ ఆల్రెడీ ఉంది. విపరీతమైన ప్రయాణాలు ఉన్నాయి. అండ్ ఒక పక్క కోచ్ గా ఉంటూనే ఇంకొక పక్క మళ్ళీ చీఫ్ సెలెక్టర్ గా ఉండడం కూడా కొంచెం కష్టంగా అనిపించిందేమో. మొత్తానికి అయితే నా వల్ల ఇది కాదు అని చెప్పి అన్నారు. అట్ ది సేమ్ టైం బోర్డ్ ఆఫ్ క్రికెట్ కూడా అదే అనుకుంది. అందుకోసం ఆయనకి ఇంకొక మంచి పదవి అలంకరించమని కోరింది, అదే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్. నిజానికి ఇది ఒక మంచి శుభ సూచకం అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. వాస్తవానికి అగార్కర్ కాంట్రాక్ట్ అనేది ఈ ఇయర్ జూన్ తోనే ముగియాల్సి ఉంది. కానీ మన భారత క్రికెట్ బోర్డు ఆయనకి ఇంకొక 3 నెలల పొడిగింపు అనేది ఇచ్చింది. అండ్ అంతేకాకుండా వన్డే వరల్డ్ కప్ 2027 వరకు అతన్నే కొనసాగించాలని బోర్డు పెద్దలు కూడా భావించారట ఆ టైంలో. ఏదేమైనా కూడా ప్రస్తుతానికైతే శ్రీలంక టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు చావో రేవో అన్నట్టుగా ఉంది అజిత్ అగార్కర్ కి. ఆ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ పెద్దలు అందరూ కలిసి కూర్చొని మరి అజిత్ అగార్కర్ ని ఎప్పుడు పంపించాలి అండ్ ఆయన ప్లేస్ లో ఎవరిని తీసుకొని రావాలి, మరి మన మాజీ పేసర్ జహీర్ ఖాన్ నే భర్తీ చేయబోతున్నారా అంటే మాత్రం ప్రస్తుతానికైతే అవును అనే చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. అండ్ దీని అన్నిటికీ మెయిన్ గా కారణం ఏంటి అంటే మాత్రం అఫ్ కోర్స్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తు విషయంలో బీసీసీఐకి అగార్కర్ నేతృత్వంలో వచ్చిన సెలక్షన్ కమిటీకి మధ్య భేదాభిప్రాయాల వల్లనే అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. అండ్ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం కూడా అదే అంటుంది. బట్ ఫ్రెండ్స్, త్రూ అవుట్ ఇండియా అందరూ ఒకటే మాట అంటున్నారు. ఈవెన్ దో ఫ్యాన్ వార్స్ అనేది జరుగుతూ ఉంటుంది. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా మా క్రికెటర్ గ్రేట్ అంటే లేకపోతే మా క్రికెటర్ గ్రేట్ అంటూ ఎప్పుడు ఫ్యాన్ వార్ జరుగుతూనే ఉంటుంది. బట్ స్టిల్ రోహిత్ శర్మని తీసేస్తున్నారు అన్న వార్తలు ఎప్పుడైతే వచ్చాయో, ఆయన రిటైర్మెంట్ తీసుకోమంటున్నారు అని ప్రెషర్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందరూ ఫ్యాన్స్, ఈవెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా దీన్ని తప్పుపట్టారు. ఎందుకంటే రోహిత్ శర్మ అప్పటికి ఫిట్ గానే ఉన్నాడు అండ్ హీఈస్ గివింగ్ హిస్ బెస్ట్ అనేది కూడా ఎటువంటి డౌట్ లేదు. జస్ట్ ఏజ్ ఒకటే కారణాన్ని చూపించి ఒక ఫిట్ గా ఉన్న ఫామ్ లో ఉన్న క్రికెటర్ ని తప్పించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అందరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అందులోనూ వరల్డ్ కప్ లాంటి ఒక సెన్సేషనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు, ఒక సెన్సేషనల్ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో ఒక ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్ అనేది చాలా అవసరం అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అసలుకే ఆయన్ని కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పించడమే పెద్ద పొరపాటు అంటూ ఉంటే ఏకంగా ప్లేయింగ్ 11 లోనే అసలు స్థానం ఇవ్వకూడదు అని చెప్పేసి తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అందరు క్వశ్చన్ చేశారు. అండ్ దానికి తగ్గట్టుగానే రోహిత్ శర్మ కూడా ప్రాపర్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు. లార్డ్స్ లో ఆడబోయే మ్యాచ్ అతని లాస్ట్ మ్యాచ్ అన్నట్టుగా ఆల్రెడీ న్యూస్ అంతా బయటకు వచ్చేసింది. అండ్ దానికి తగ్గట్టుగానే అక్కడ మహేంద్ర సింగ్ ధోని కనబడడం, రోహిత్ వాళ్ళ పేరెంట్స్ కనబడడం, అందరు కనిపించేసరికి అక్కడ ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ పబ్లిక్ అందరు కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. కట్ చేస్తే అదే లార్డ్స్ మ్యాచ్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక సెంచరీ కొట్టి తానేంటి అనేది సెలెక్టర్స్ కి చూయించాడు, ఒక సవాల్ విసిరాడు. ఇప్పుడు నన్ను తప్పించి చూడండి అని చెప్పేసి. పాముకాటికి వైద్యం చేసేవాడు పాముకాటికే పోయాడు అన్నట్టుగా అజిత్ అగార్కర్ రోహిత్ శర్మని తీసేయాలనుకుంటే బీసీసీఐ ఏకంగా ఇప్పుడు అజిత్ అగార్కర్ సీటుకే ఎసరు పెట్టింది అని చెప్పేసి బయట చాలా మంది అనుకుంటున్నారులేండి, నేను అండం కాదు. ఎనీహౌ ఇప్పుడు గౌతమ్ గంభీర్ అండ్ అజిత్ అగార్కర్ ని పక్కన పెడితే వివిఎస్ లక్ష్మణ్ వచ్చాక మన వాళ్ళు కూడా కాస్త బెటర్ గా ఆడుతూ ఉన్నారు, మ్యాచ్లు గెలుస్తూ ఉన్నారు. అండ్ అంతేకాకుండా టీమ్ లో కూడా ఒక ప్రాపర్ బ్యాలెన్స్ అనేది ఏర్పడింది, ఒకరికొకరి మధ్య మంచి కమ్యూనికేషన్ అనేది కుదిరింది అని చెప్పేసి బయట టాక్ అయితే వచ్చేసింది. ఎనీహౌ మరి చూద్దాం మరి రానున్న రోజుల్లో మన టీమిండియా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎనీహౌ ఇంకొక పక్క చూసుకుంటే మాత్రం 13 మంది మన మెయిన్ క్రికెట్ ప్లేయర్స్ అందరు కూడా బెంగళూరు సిఓఈలో ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి త్వరగా వాళ్ళందరూ కోలుకోవాలి. అది సేమ్ టైం మళ్ళీ తిరిగి వచ్చి బాగా ఆడాలని చెప్పి కోరుకుందాం. అండ్ దీనన్నిటి గురించి మీరేమనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైప్ ఇవ్వడం మర్చిపోకూడదు. నేను మీ పవన్ కృష్ణ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.